ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున ఈ కార్యక్రమానికి చేరువచ్చిన సహోదరులకు సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుని రాత్రి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమామయుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, సర్వకృప కలిగిన దేవుడు నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము బ్రతికి ఉన్నామంటే అది మీ కృపనైనా, అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మ ద్వారా నడిపించమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి చిన్న వర్తమానం మనం విందాం. భక్తుడైన దావీదు అనుభవంలో నుండి కొన్ని మాటలు మనం ఈ రాత్రి చదువుకుని ఆలోచన చేద్దాం. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న ఈ అంశానికి నేను పెట్టిన పేరు బ్రతికించే భక్తి. బ్రతికించే భక్తి. ప్రియులారా, దీని కొరకు మనం లేఖన భాగాలు చదువుకుందాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తనలో 11, 12, 13, 14 వచనాలు చదువుతున్నాను. కీర్తన 34, 11, 12, 13, 14. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానమును వెదకి దాన్ని వెంటాడుము. చదవబడిన దేవుని వాక్యము దేవుడు మనందరి క్షేమార్థమై దీవించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. మనకి పైన చిన్న అక్షరాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఎప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు అనంటే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తూలివేయబడిన తరువాత రచించిన కీర్తన అని ఇక్కడ మనం చూస్తున్నాం. దీని యొక్క పూర్వాపర చరిత్ర మనకి కొంచెం అర్థం కావాలంటే, ఈ కీర్తన మనకి కొంచెం బాగా అర్థం కావాలంటే 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొత్తం కూడా మనం చదివితే, మరి నోబులో ఉన్న యాజకుడైన అహీమేలు దగ్గర దావీదు ప్రవర్తించిన విధానం, తర్వాత గాతు రాజు అయిన ఆకీషు యొద్ద దావీదు ప్రవర్తించిన విధానం మరి మనకి అర్థమవుతుంది. అది మనసులో పెట్టుకుని ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మరిన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది ప్రియులరా. ఇది 22వ వచనాలు కలిగిన ఈ కీర్తనలో 2 మాటలుగా మనం ఆలోచన చేస్తే, మొదటి నుండి 10 వచనాలు దేవుని స్తుతి, దావీదు దేవుని స్తుతించడం మనం చూస్తున్నాం. 11వ వచనం నుండి ఆఖరి వచనం వరకు దావీదు ఉపదేశము అనేది చూస్తున్నాం. దేవుని స్తుతించిన దావీదు, ఉపదేశము చేసిన దావీదు. దావీదు గాతు రాజు దగ్గర నుండి దేవుడు విడిపించి తప్పించి మరి అదుల్లాము గృహలోనికి వెళ్ళిన సందర్భంలో మరి అతడు మరణము నుండి, కీడు నుండి, అపాయం నుండి తప్పించబడిన విధానమును బట్టి దేవుణ్ణి స్తుతించిన దావీదు. తర్వాత దావీదు అసలు అంత నష్టం అంటే గాతురాజు దగ్గరికి వెళ్ళి వెర్రివారి వలె ప్రవర్తించడానికి అతడు చేసిన పొరపాటు ఏమైందో, తను చేసిన పొరపాటు వలన మరణకరమైన పరిస్థితులు అతను ఎదుర్కొన్నాడు. అయినా దేవుని కృప వల్ల కాపాడబడ్డాడు. మరణకరమైన పరిస్థితుల నుండి విడిపించబడిన తరువాత తన యొద్దకు వచ్చిన ప్రజలకు ఉపదేశాన్ని అందిస్తూ ఉన్నాడు.
మీరు బ్రతకాలంటే, మేలు నొందుచు అనేక దినములు మీరు బ్రతకాలంటే మీరు ఏమి చేయాలో నేను ఉపదేశము చేస్తాను అని దావీదు ఒక పిలుపుని ఇచ్చి తన యొద్ద ఉన్న వారితో ఆయన ఈ ఉపదేశాన్ని పంచుకుంటున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ఇందులో రెండు భాగాలుగా మరలా నేను విడదీసి చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే 12వ వచనంలో బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా. ఈ 12వ వచనం రెండు భాగాలు. ఒకటి బ్రతికింపబడటం, రెండోది మేలు నొందుచు బ్రతకటం. రెండు విషయాలుగా ఈ వచనాన్ని నేను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. బ్రతికింపబడాలి, మేలు నొందుచు బ్రతకాలి. మన జీవితాల్లో ఈనాడు కూడా బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలి. మేలుకరంగా బ్రతకాలి, ధన్యకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఆశ ఈనాడు మనందరిలో ఉంది. ఈనాడు ప్రపంచమంతా కూడా బ్రతకాలి, బ్రతకాలి, బ్రతకాలని ఆశపడుతుంది. ఎందుకంటే ఎటు చూచినా మరణాలు మనకి సంభవిస్తున్నాయి. ఒక ప్రక్కన అగ్ని, ఒక ప్రక్కన నీరు, ఒక ప్రక్కన అంటువ్యాధులు. ఈ కరోనా వైరస్ లాంటి భయంకరమైన అంటువ్యాధి అనేది ప్రపంచంలో ప్రబలి బ్రతకాలి అన్న ఆశ మానవుడికి ఎక్కువైంది. మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలి అని మానవుడు ఆశపడుతున్నాడు. అలాగైతే నిజంగా బ్రతకాలి అనంటే, మానవత్వంతో, ఆత్మీయతతో బ్రతకాలి అనంటే, దీవెనకరంగా, దైవ ఆశీర్వాదముతో మనం క్షేమకరంగా బ్రతకాలంటే ఏం చేయాలి? కీడులో పడిన దావీదు బ్రతికించబడిన తరువాత ఈ మార్గాన్ని తన యొద్దకు వచ్చిన వారికి ఉపదేశం చేస్తున్నాడు. ఈనాడు ఇది మనకి కూడా ఉపదేశంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాను. కనుక మొదటిది మనం ఆలోచన చేస్తే దీన్ని ఇంకొక 3 భాగాలుగా కూడా నేను చెప్తాను. 3వ వచనములో మాటలు జాగ్రత్తగా ఉండాలి. 14వ వచనములో ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. 15, 16 వచనంలో క్రియలలో జాగ్రత్తగా ఉండాలి. మేలుకరంగా బ్రతకాలి అనంటే ఈ 3 విషయాలు కూడా ప్రాముఖ్యం. కనుక ఈ 2 విషయాలు ఈ రాత్రి క్లుప్తంగా చిన్న వర్తమానాన్ని నేను అందించాలని ఆశపడుతున్నాను. ఒకటి బ్రతికింపబడటం కదండి. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ ఉంది. బ్రతికించబడాలి అనంటే, అంటే ఇప్పుడు బ్రతికించబడాలి అనంటే దాని అర్థం ఏంటంటే, ఎవరిని బ్రతికించబడాలి అని అంటారు అనంటే, ఒకవేళ ఎవరైనా చనిపోయిన స్థితిలో ఉంటే వారు ఏమై ఉండాలని, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చచ్చిన వాడే బ్రతకాలి అనే మాట ఉపయోగిస్తున్నమాట అర్థం ఏంటంటే, అతడు చనిపోయిన వాడు, అతడు బ్రతకాలంటే క్వశ్చన్ మార్క్ అనమాట. అలాగైతే ఈ రాత్రి వేళ ఈ దినం మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము బ్రతికింపబడిన అనుభవంలో ఉండాలి. బ్రతికింపబడిన అనుభవంలో ఉండాలి. ఏమండి, మేమందరం కూడా బ్రతికే ఉన్నాంగా, సజీవంగా ఉన్నాంగా, కదులుతున్నాంగా, మాట్లాడుతున్నాంగా, చలిస్తున్నాంగా అన్నట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. నిజమే, శరీర సంబంధంగా మనం బ్రతికే ఉన్నమాట వాస్తవమే. కానీ ఆత్మ సంబంధంగా దేవుని దృష్టిలో, దేవుని ఆలోచనలో మానవుడు ఏ విధంగా ఉన్నాడు ఈవేళ అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఇది వాస్తవానికి సంఘాన్ని గురించిన మాట అయినప్పటికీ వరుసలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే అనే మాట ఉంది. మానవుడు ఎలా ఉన్నాడు? పైకంటే జీవిస్తున్నట్లుగానే ఉన్నాడు, కానీ ఏమై ఉన్నాడు? మృతుడై ఉన్నాడు. అంటే చనిపోయిన స్థితిలో ఉన్నాడు, చచ్చిన స్థితిలో ఉన్నాడు. శరీర సంబంధంగా అన్ని పనిచేస్తున్న, కానీ ఆత్మ సంబంధమైన
పని అనేది మానవుల్లో లేదు, ఆ చలనం అనేది లేదు, ఆ కదలిక అనేది లేదు, ఆత్మీయమైన కదలిక, ఆ చలనము లేదు. కనుక మానవుడు శరీర సంబంధంగా బ్రతుకున్నాడు, కానీ ఆత్మ సంబంధంగా దేవుని దృష్టిలో చనిపోయిన వారుగా ఉన్నారు ప్రియులరా. మనం అందరం ఎరిగిన వచ్చినాం. ఎఫెసీ పత్రిక 2:1 అన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారుగా ఉన్నారు అనే మాట చెప్పాడు. చూశారు, కొంతమంది పాపం చేసినప్పుడు వారిని తిడతారు, నువ్వు బ్రతికున్నా కానీ చచ్చిన దానితో సమానం, నువ్వు బ్రతికున్నా కానీ చచ్చిన వాడితో సమానం. దేన్ని బట్టి ఆ మాట అంటున్నారంటే వారు చేసే తప్పు, వారు చేసే పొరపాటు, వారు చేసే క్రియలను బట్టి నువ్వు బ్రతికున్నావు కానీ నా కొడుకుగా, నా కూతురుగా, లేకపోతే నా భార్యగా, నా భర్తగా నా దృష్టిలో నువ్వు చచ్చిన వాడవు, చచ్చిన దానవు అంటారు. చూడండి, అంటే వారు శారీరకంగా ఫిజికల్గా బ్రతికే ఉన్నమాట వాస్తవమే, కానీ వారి మనసులో వారి క్రియలను బట్టి ఎలా ఉన్నారంటే చచ్చిపోయిన వారుగా ఉన్నారు. ఇదే అప్లై చేసుకుంటే మనిషి కూడా ఈనాడు భౌతికంగా బ్రతికున్నాడు, కానీ దేవుని మనసులో చచ్చినవాడుగా ఉన్నాడు. దేన్ని బట్టి అని మనం ఆలోచన చేస్తే మన పాపమును బట్టి అన్నాడండి. మన పాపాలను బట్టి, అపరాధమును బట్టి మనము చచ్చిన వారమై ఉండినప్పుడు అనే మాట చెప్పాడు. అంటే మానవుడు తనలో ఉన్న పాపాన్ని బట్టి, తనలో ఉన్న అపరాధాన్ని బట్టి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాడు? చచ్చినవాడుగా ఉన్నాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే నాకు మంచి పేరు ఉంది, అధికారం ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ధన సంపత్తి ఉన్నది, నాకేంట్లే అని అనుకుంటున్నాడు మనిషి. కానీ ఈ మనిషి దేవుని దృష్టిలో తనలో ఉన్న పాపం, అపరాధాన్ని బట్టి చచ్చినవాడుగా ఉన్నాడు ప్రియులరా. అలాగైతే పాపాన్ని బట్టి, అపరాధాన్ని బట్టి చచ్చిన మనిషి ఏం చేయబడాలా? బ్రతికించబడాలి. చచ్చినవాడు బ్రతికించబడాలి. నిజంగా ఫిజికల్గా కూడా చచ్చిన వారిని బ్రతికించే శక్తి ఏ మనిషికి కూడా లేదండి. ఈనాటికి శాస్త్రవేత్తలు మనిషిలో ఉన్న ఈ ప్రాణం పైకి వెళ్ళిపోకుండా పగడబంది ఏర్పాట్లు చేసి ఈ ఆత్మను బంధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఎవరి సాధ్యమో కావట్లేదు. చనిపోయిన వ్యక్తిని బ్రతికించాలని కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు, ఇది కూడా ఎవరికి సాధ్యమో కానే కాదు. కానీ ఒకే ఒకరికి సాధ్యము, ఎవరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ప్రియులరా, యేసు ప్రభువారు పరలోకములో మహామహుని కుడిపార్శ్వమున కోట్ల దూతలతో ఆరాధించబడుతున్న ప్రియప్రభు, మానవులమైన మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై పాపాన్ని బట్టి మరణానికి, నరకానికి పాత్రులమైన మనలను రక్షించడానికి యేసు ప్రభు పరలోకములో నుండి ఈ లోకానికి దిగివచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రియరా చనిపోయిన వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? బ్రతికించాడు. ఒక అధిపతి కుమార్తెను బ్రతికించాడు. ఒక విధవరాలి కుమారుని బ్రతికించాడు. చనిపోయి 4 దినములు అయిన లాజరును కూడా ప్రభువు బ్రతికించాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. తర్వాత అపోస్తులకు ఉన్న అధికారాన్ని బట్టి కొందరు చనిపోయిన వారిని బ్రతికించగలిగారు. కానీ ఈనాడు ఆ అధికారం ఎవరికి కూడా లేదు. మరణము నుండి తప్పించాలన్నా, మరణించిన వ్యక్తిని బ్రతికించాలన్నా ఒకే ఒక్క ఆయనకి అధికారం ఉంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు కదా. కనుక మరణమును తప్పించగలిగిన వాడు, చచ్చిన వాడిని బ్రతికించగలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభు. ఫిజికల్గా ప్రభు ఆ కార్యాన్ని చేసి చూపించాడు. కానీ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే రోగులను కేవలం బాగు చేయడానికి మాత్రమే కాదు, అనేక మందికి ఆహారం అందించడం కొరకు మాత్రమే కాదు, చనిపోయిన వారిని బ్రతికించడం కొరకు మాత్రమే కాదు. అవి ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన దైవత్వ రుజువుల కొరకు దేవుడు కొన్ని కార్యాలు చేశాడు. యోహాను సువార్తలో ఎందుకు ఈ కార్యాలు చేశాడంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించడానికి, ఆయన ద్వారా నిత్యజీవం పొందడానికి దేవుడు ఆ కార్యాలు చేశాడని వ్రాయబడి ఉన్నవి. కానీ కేవలం ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా చనిపోయిన మనిషిని బ్రతికించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక
ఎఫెసీ 2:1 అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా బ్రతికించడం అనాది సంకల్పములో దేవుని సంకల్పం. దేవుని సంకల్పములో క్రీస్తు రాకడ, మొదటి రాకడగా ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఈ మానవుల పాపము కొరకు, మానవుల అపరాధముల కొరకు, పాపము లేని పరిశుద్ధుడైన యేసు ప్రభు మానవుని స్థానములో నిలిచి మానవుడు పొందవలసిన శిక్ష ఆయన పొంది, పాపాన్ని బట్టి మానవుడు పొందవలసిన అవమానం ఆయన పొంది, పాపానికి రావాల్సిన శిక్ష, మనం పొందవలసిన శిక్ష యావత్తు ఆయన పొంది కల్వరి శిలువలో ప్రతి మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రతి పాపి కొరకు ఆయన రక్తము కార్చాడు. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. ప్రియమైన సోదరుడా, సోదరి, యేసు ప్రభు రక్తము ద్వారా పాప క్షమాపణ అని దేవుని వాక్యము స్పష్టంగా వ్రాస్తూ ఉంది. రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. మానవుల పాప ప్రక్షాళన యేసు ప్రభు రక్తములో. ఎందుకంటే ఆయన రక్తము అమూల్యమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది, పవిత్రమైనది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక యేసు ప్రభు రక్తము పాపాలను క్షమించగలిగింది. కనుక ఆయన మన నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేస్తూ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా ఏం చేశాడు చెప్పండి? బ్రతికించి అని ఎఫెసీ పత్రిక 2:5-6 మనం చదువుకుంటే, క్రీస్తుతో కూడా బ్రతికి ఆయన పునరుత్థానుడు తిరిగి లేచాడు. కానీ మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనం ఎప్పుడు బ్రతికామంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎప్పుడు విశ్వాసం ఉంచామో అప్పుడు మన పాపాలకు అపరాధాలకు క్షమాపణ కలిగి మనం స్పిరిచువల్గా దేవునిలో బ్రతికించబడిన అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. అదే యోహాను సువార్త 3:3 యేసు ప్రభు అన్నాడు, ఒకరు క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భములో జన్మ మొదటిదైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట రెండవ జన్మ. అలాగైతే ప్రియులరా, చచ్చిపోయిన వాడికి బ్రతికినప్పుడు ఏమంటారంటే, వీడు చావలసిన వాడు బ్రతికాడు, వీడికి రెండో జన్మ దేవుడు ఇచ్చాడు అంటారు, చూసారా? అలాగే పాపములో ఉన్న మనిషి చచ్చిన వాడితో సమానమై ఉండగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా వారు బ్రతికించబడుతున్నాడు. స్పిరిచువల్గా, ఆత్మీయంగా బ్రతికించబడి పైకి లేస్తున్నాడు. ఇది గొప్ప అనుభవం ప్రియులరా. ఇది ఎవరి ద్వారా దొరుకుతుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుంది. దావీదు అదే మాట చెప్పాడు, బ్రతుకుగారు వాడు ఎవడైనా ఉన్నాడా? నిజమే, ఎవడైనా బ్రతకాలంటే, నిజమైన బ్రతుకు, నిజమైన జీవాన్ని కలిగి ఉండాలంటే, మరణము లేని బ్రతికి ఉండాలి అని ఒక వ్యక్తి ఆలోచన చేస్తే అతడు ఎవరిని ఆశ్రయించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయించాలి. 34వ కీర్తనలో 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే ఆశీర్వాదం, ఆత్మీయమైన ఆశీర్వాదం పొందినవాడు. ఆమోసు గ్రంథం 5:4 వచనంలో, యెహోవాను ఆశ్రయించండి అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట రాయబడి ఉంది. చూసారా? యెహోవాను ఆశ్రయిస్తే బ్రతుకుతారు. అయ్యా అమ్మాయి, రాత్రి వేళ ఎంతవరకు నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభుని నమ్ముకొనకపోతే, యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు కడుగుకొని శుద్ధి చేయబడిన అనుభవం లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో చచ్చిన వాడవు, చచ్చిన దానవు. అయితే ప్రభు నిన్ను బ్రతికించాలని ఆశపడుతున్నాడు. బెతెస్దా కొనేటి దగ్గర 34 సంవత్సరాల నుంచి కనుకుంటా ఇంచుమించు కదా, ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు, చావుకు దగ్గరగా ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగాడు. చూసారా? ఎంత కాలంగా ఆ స్థితిలో, ఆ చచ్చిన స్థితిలో, పడి చచ్చిన స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్నావో, ఈ రాత్రి వేళ నిన్ను బ్రతికించాలని, నిన్ను లేపాలని, ఆయనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టుకోవాలని యేసు ప్రభు ఆశపడుతున్నాడు. ఏమండి, ఈ రాత్రి వేళ నీవు కూడా ఆత్మీయ జీవితంలో బ్రతికించబడిన అనుభవం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తును ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించేవారు నిశ్చయముగా బ్రతుకుదురు. ఆయన ఆశ్రయించిన వారికి పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన ఆశ్రయించిన వారికి ఇక మరణమే అన్నడు కూడా లేనే లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం, ఎటర్నిటీ, మరణము లేని జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. కనుక రాత్రి వేళ ఇంకా ప్రభుని నమ్మక ఉంటున్నట్లయితే
ఒకవేళ ఈ రాత్రి అయినా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, యేసు ప్రభుని ఆశ్రయించు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, ఆత్మీయంగా నువ్వు ఆశీర్వదించబడతావు, ధన్యుడు ధన్యురాలు అవుతావు. కాదనంటే మరణము అనే అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అలాగైతే బ్రతికించబడిన మనము ఎలా బ్రతకాలి? ఈ లోకంలో మేలుకరంగా బ్రతకాలి, దీవెనకరంగా బ్రతకాలి, ఆశీర్వాదకరంగా బ్రతకాలి. బ్రతికించబడటం ఒక ఎత్తు అయితే, బ్రతికించబడిన మనము బ్రతకటం అనేది మరీ విశేషమైనది. అలాగైతే ప్రియులరా, మనము మేలు నొందుచు బ్రతకాలి. చూడండి, ఆ మాట చెప్పాడు కదా 12వ వచనంలో, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు, అంటే దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతకాలి. ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులుగా. ఈ లోకాన్ని విడిచిపెడితే దేవుని యొద్ద యుగ యుగాలు కూడా మనం బ్రతకాలి. ఈ లోకంలో ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలి. మనం జీవించాలంటే ఏం చేయాలో దావీదు చెప్తున్నాడు పిల్లరా. దావీదు చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో నోబులో ఉన్న యాజకుడైన అహిమేలు దగ్గరికి వెళ్ళి అతడు చేసిన పొరపాట్లు ఎక్కడికి నడిపించినాయి అంటే మరణకరమైన స్థితిలోనికి. అంటే గాతు రాజు అని ఆకీషు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాజు దగ్గరికి తీసుకెళ్లారు బంధించి దావీదుని. అంటే మరణానికి సమీపంగా తీసుకువెళ్ళింది కనుక అలాంటి పరిస్థితి రాకుండా, అలాంటి మరణకరమైన పరిస్థితి రాకుండా దీవెనకరంగా క్షేమకరంగా ఉండాలంటే మీరేం చేయాలి నేను చెప్తాను, అనుభవపూర్వకంగా నేను చెబుతాను, రండి పిల్లలారని పిలిచి ఉపదేశం చేస్తున్నాడు. ఇది మనకు కూడా ఉపదేశమే. ప్రభుని నమ్ముకున్న మనం, ఆత్మీయంగా బ్రతుకుతున్న మనం మేలుకరంగా దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం బ్రతకాలంటే మనం అనుసరించవలసిన విధి విధానాలు ఏంటో దావీదు చెప్తున్నాడు. చూద్దాం. చూడండి 13వ వచనం చూడండి. చెడ్డ మాట పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. క్రీస్తులో బ్రతికించబడిన వ్యక్తి తనకు మేలుకరక అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా బ్రతకాలంటే మొదటి సూత్రం ఏంటంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను అన్నాడు. మాటలు, పెదవులు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా? నోబులో ఉన్న అహిమేలుకి దగ్గరికి వెళ్ళి దావీదు అబద్ధం చెప్పాడు, కపటమైన మాటలో మాట్లాడాడు. రాజు ఒక విలువైన పని నాకు అప్పగించాడు, అది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. కనుక నేనేమి సిద్ధపడకుండా నీ దగ్గరికి వచ్చాను. నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఆహారం పెట్టమంటే సన్నిధి రొట్టెల బల్ల మీద తీయబడిన రొట్టెలు దావీదుకు పెట్టినప్పుడు మరి ఆయుధం కూడా మర్చిపోయానంటే సౌలు కత్తి అక్కడ దాచిపెట్టిబడి ఉంటే ఆ కత్తి ఇచ్చినప్పుడు దావీదు వెళ్ళిపోతాడు పిల్లరా. అంటే ఆ వ్యక్తి మరి అక్కడ దావీదు అహీమేలకుతో అబద్ధం మాటలు మాట్లాడాడు, కపటమైన మాటలు మాట్లాడాడు. కనుక తర్వాత గాతు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మరణకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. కనుక మీరు మాటల విషయంలో జాగ్రత్త. మీ నాలుక, మీ పెదవులను కాచుకోవాలి. పెదవులను, నాలుకను ఏం చేయమంటున్నాడు చెప్పండి? కాచుకోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకు మన నాలుకను మనం కాచుకోవాలి? సామెతల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదివితే 18:21 జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తిందురు. చూసారా? జీవ మరణములు దేని వశములో ఉన్నాయి? నాలుగు వశములో ఉన్నాయంట. మేలుకరంగా నువ్వు బ్రతకాలి అంటే నీ నాలుకే ప్రాముఖ్యమైనది, నీ పెదవులు ప్రాముఖ్యమైనవి. నువ్వు బ్రతకాలన్నా చావాలన్నా నీ మాట, నీ నాలుక, నీ పెదవు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ నాలుకను, నీ పెదవులను ఏం చేయమంటున్నాడు చెప్పండి? కాచుకోవాలి. అయితే రాత్రి మనం ప్రభువుని నమ్మిన మన నాలుక ఎలా ఉంది, మన పెదవులు ఎలా ఉన్నాయి, మన మాటలు ఎలా ఉన్నాయో మనం ఆలోచన చేసుకోవాలి. ఈ నాలుకట మన అవయవంలో చాలా చిన్నదంట. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మాట చెప్పాడు కదండి. ఈ నాలుక మన అవయవంలో చాలా చిన్నది, కానీ ఇది చాలా కీడు తెస్తుంది అనే మాట చెప్పాడు.
చూడండి ఒక మాట యాకోబు పత్రికలో 3వ అధ్యాయములో 5వ వచనం చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవుని తగలబెట్టును. నాలుక అగ్నయే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచం అంట. చూడండి అసలు ఈ నాలుగు ఎటువంటిదంట? పాప ప్రపంచం. పాప ప్రపంచం ఎక్కడుంది? నీ నోట్లో నాలుగు రూపంలో ఉందంట. ఇంకేమన్నాడు? సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడున. నాలుగు చాలా చిన్నది, కానీ నీ శరీరానికి కీడు చేసేది అదే. ఏమండి? నీ శరీరానికి కీడు చేసేది అదే. అది పాప ప్రపంచం అంటున్నాడు. పాప ప్రపంచం పెద్ద వాడ, వెనకాల చిన్న చొక్కాని చూసారా? వెనకాల చిన్న చొక్కాని చేత అంత పెద్ద వాడ ఏం చేయబడుతుంది? నడపబడుతుంది. ఇంత మనిషిలో ఈ చిన్న నాలుక ఎంత ప్రమాదం తీసుకొస్తుందో. మేలైన కీడైన ఈ నాలుగు వల్లనే, మరణమైన జీవమైన ఈ నాలుగు వల్లనే నీకు ప్రాప్తిస్తుంది. కనుక నాలుక అగ్ని అన్నాడండి. ఒక్క అగ్గి పుల్ల ఏమండి 1000 ఎకరాల అడవిని కాల్చగలదు. ఒక్క చిన్న అగ్గిపుల్ల ఎంత ఉంటుందండి? అగ్గిపుల్ల 1000 ఎకరాలను కాల్చగలిగే శక్తి అగ్గిపుల్లకు ఉంటుంది. ఈ నాలుక అలాంటిదే. కొంతమంది నాలుకలు సరిగా ఉండవండి. ఆ నాలుకలతో మాట్లాడే మాటలు సరిగా ఉండవు. కానీ దేవుని పిల్లలంగా మన నాలుకను మనం జాగ్రత్త పెట్టుకోవాలి. మన మాటలను జాగ్రత్త పెట్టుకోవాలి. మన పెదవులకు మరి కళ్ళు వేసుకోవాలి. లేకపోతే అది నీకు మరణం వైపు నడిపిస్తుంది అనే సంగతిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. చాలా మాటలు, కొంతమంది మాట్లాడే మాటలు చాలా బాధ కలిగించే మాటలుగా ఉంటాయి. దేవుని వాక్యంలో మాటల గురించి చాలా మాటలు ఉన్నాయి. ఏమండి? మరి నాలుగుల గురించి మొదట మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో 5వ కీర్తనలో 9వ వచనంలో అన్నాడు, వారు నాలుకతో ఇచ్చకములాడతారు. నాలుక ఇచ్చకములాడే నాలుక. 120వ కీర్తనలో 3వ చరణంలో మనం ఆలోచన చేస్తే మోసకరమైన నాలుక అనే మాట చెప్పారు. చూసారా? ఇచ్చకములాడతారంట. మోసకరమైన నాలుక, మోసం చేస్తుంది నాలుక అనే మాట చెప్పాడు. ఇంకక్కడ మాటలు అని చెప్పాడు కదండి. ఆ మాటలు ఎలాగుంటాయి అని మనం ఆలోచన చేస్తే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో చెడ్డ మాటలు అనే మాట చెప్పాడండి. 1 పేతురు 3:10లో చెడ్డ మాటలు. 1 పేతురు పత్రిక 2:3లో దూషణకరమైన మాటలు, అంటే ఎదుటివారిని దూషిస్తారు. మాటల్లో చెడ్డ మాటలు చెప్తారు, ఎదుటివారిని దూషిస్తారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనములో అబద్ధపు మాటలు అన్నాడు. ఎటువంటి మాటలు? అబద్ధపు మాటలు. అంటే ఆ మాటలు అన్నీ అబద్ధాలే. చిటికిన అబద్ధాలు ఆడతారు. అబద్ధపు మాటలు. యోబు గ్రంథం 16:3లో గాలి మాటలు అంట. గాలి మాటలు అంటే ఏమి పనికిరాని మాట అనమాట. వాటి వల్ల ఉపయోగంలో యూజ్లెస్ వర్డ్స్, పనికిరాని మాటలు, గాలి మాటలు, చెడ్డ మాటలు, దూషణ మాటలు, అబద్ధపు మాటలు. ఇంకా మనం ఆలోచన చేస్తే గాలి మాటలు. ఇర్మియా గ్రంథం 18:18లో అసలు మనుషులను చంపే మాటలు అంటండి. ఏ మాటలు? మనుషుల్ని కొడతారంట. మాటల చేత కూడా కొడతారంట. రాళ్లతో కాదు కొట్టేది. దేంతో కొడతారు? మాటలతోనే కొడతారంట. మాటలతో కొడతారు, మాటలతో చంపుతారు. అసలు నాలుక కత్తి అంట, పొడుతారనమాట. అందుకే అంట చూడండి, ఈ మాట ఇక్కడ గుచ్చుకుందరా అంటారు. చూసారా? మంచి మాట అని చెడ్డ మాట అయినా చూడండి. చాలామంది మాటలతో చంపుతారు, ప్రేమగా నటిస్తారు, మాట చేత చంపుతూ ఉంటారు. కనుక మన మాటలు ఎలాగున్నాయి? ఈ రాత్రి వేళ మనం మేలుకరంగా బ్రతకాలి, దేవునికి మహిమకరంగా మాట్లాడాలి అని అంటే మన మాటలు ఎలాగున్నాయండి? నోబులో ఉన్న అహిమేలు దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు ఈయన? కపటం మాటలు మాట్లాడుతున్నాడు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు, గాలి మాటలు
మాట్లాడుతున్నాడు దావీదు. తర్వాత గాతు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకీషుతో ఏం మాట్లాడుతున్నా, ఆకీషు రాజుతో ఏం మాట్లాడుతున్నాడు అంటే అక్కడ వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు. వెర్రి మాటలు చూసారు ఎంత నష్టం. మన మాటలు ఎంత నష్టం కలిగిస్తున్నాయి చూడండి. మనం దేవుని వల్ల బ్రతికించబడ్డాం, మరి ఆయన మాటలు ఎలాంటివి? యెషయా గ్రంథంలో అన్నాడు పవిత్రమైన మాటలు అంట, నీతిగల మాటలు, లోకాసువార్తలో దయగలిగిన మాటలు, దేవుని మాటలండి. మరి అలాంటి దేవుని కలిగిన మనము పవిత్రమైన మాటలు, దయగలిగిన మాటలు, నీతి కలిగిన మాటలు, మరి సత్యమే ప్రభు అని నేను సత్యమే చెబుతున్నాను అంటే నిజమే పలకాలి. ఇప్పుడు కూడా సత్యమే చెప్పాలి, నిజమైన మాటలే మాట్లాడాలి. కష్టమని నష్టమని అబద్ధాలు ఆడకూడదు, అది నష్టం తీసుకొస్తుంది. ఆ రోజుకి నీకు ప్రయోజనమేమో, కానీ తర్వాత రోజుకి నష్టం. అహీమేలుకి దగ్గర ఆ రోజుకి భోజనం సంపాదించుకోగలిగాడు దావీదు, ఒక ఖడ్గాన్ని సంపాదించుకోగలిగాడు దావీదు, కానీ ఆకీషురాని దగ్గర వెర్రివాళ్ళగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. చూసారా, మన మాటలే మనకి ఏం తీసుకొస్తున్నాయి చెప్పండి? కీడు తీసుకొస్తున్నాయి. కనుక మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన నాలుకను కాచుకోవాలి, మన పెదవులను కాచుకోవాలి. ఇది కూడా అపవిత్రమైన పెదవులు. ఈ పెదవుల కింద కూడా విషసర్పం ఉందన్నాడండి, విషసర్పం ఉందంట. కనుక మనం దేన్ని అభ్యాసం చేస్తున్నాము? ఈ నాలుకకు, ఈ పెదవులకు, ఈ మాటలు ఏది అభ్యాసం చేస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అసలు కొంతమంది అంట ఈ మాటల చేతనే, ఈ నాలుగు చేతనే ఏం చేస్తారంట? సాధిస్తారంట, రాచి రంపాన పెడతారంట. నాలుగు చేత సాధించేవాళ్ళు కూడా ఉన్నారండి. చదువుతారా? కీర్తన 12:4, కీర్తన 12:4లో ఆ మాట ఉంది చూడండి. కీర్తన 12వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే, మా నాలుగుల చేత మేము సాధించేదము. దేని చేత సాధిస్తారు? నాలుకలు. చెప్పిన మాట వినలేదనుకోండి, భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ, ఇక ఆత్మానం ఏం మాట్లాడతారు చెప్పండి? మాటలు బాగానే చెప్తావు కానీ నేను చెప్పింది మాత్రం చెయ్యు, నేను చెప్పింది మాత్రం చెయ్యు. ఎప్పుడు దాకా సాధిస్తారు? ఇది సాధింపు, వేధింపు. కుటుంబాలు ఎందుకు నెమ్మది లేదు వాళ్ళ? నీ భర్తను సాధిస్తున్నావా? నీ మాటల ద్వారా, నీ నాలుగు ద్వారా, నీ పెదవ ద్వారా. జాగ్రత్త సుమా, జాగ్రత్త. నీకు నువ్వే అవమానం తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే నష్టం తెచ్చుకుంటున్నావు. నీ భార్యను సాధిస్తున్నావా? నీ బిడ్డలను సాధిస్తున్నావా? నీ తల్లిదండ్రులను సాధిస్తున్నావా? అది నీకు మేలుకరంగా బ్రతకడానికి అది అనుకూలం కాదు. మేలుకరంగా, దీవెనకరంగా బ్రతకాలంటే నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ మాటలు పవిత్రమైనవి ఉండాలి, నీ పెదవుల్లో యథార్థత ఉండాలి. అది లేనప్పుడు ప్రియులారా మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని పొందుకుంటాము. ఈ సంగతిని మనం అర్థం చేసుకుందాం. నేను దాటి వెళ్ళిపోతున్నాను. కనుక బ్రతకగోరువాడు, మేలుకరంగా బ్రతకగోరువాడు ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకో. కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి. ఆకీషుతో ఏం చెప్పాడు? రాజు నన్ను పంపించాడు. వాస్తవమే సౌలు చేత తరమబడుతున్నాడు దావీదప్పుడు. సౌలు చేత తరమబడుతున్న సంగతి అహీమేలు చెప్తే ఒకవేళ తను చేర్చుకోడేమో, రాజుకు బందీ అప్పగిస్తాడేమో అని భయముతో అబద్ధం చెప్పాడు. లోన ఒకటి ఉన్నది, నోటితో మనం సత్యమే పలకాలి. యథార్థమైన మాటలు మన నోట రావాలి, కానీ కపటం కుదరదండి. కపటమైన మాటలు, కపటమైన నాలుక మనలో ఉంటే దాన్ని చంపివేసుకోవాలి. చాలామంది నాలుకకు అభ్యాసం చేస్తున్నారు, అబద్ధాలు అభ్యాసం చేస్తున్నారంట. ఇర్మీయా గ్రంథంలో మాట్లాడాల్సి అబద్ధాలను, మోసాలను అభ్యాసం చేస్తున్నారు ఈ నాలుకకు. ఎవరు నేర్పుతున్నారు అబద్ధాలు? మనమే. మన ద్వారా మన పిల్లలు, మన కుటుంబం పతనమైపోతున్నాయి చూడండి. వాళ్ళ మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట తేడా వస్తే ఏమవుద్దండి? పెద్ద యుద్ధమే జరుగుద్ది అన్నమాట. కనుక మాట మేలు, నాలుక అనేది జీవ మరణములకు అదే మూలము. కనుక ఈ మాటలో, నాలుకలో, పెదవుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత చూడండి, కీడు చేయటం అని మేలు చేయుము. మనం బ్రతకాలి.
మేలుకరంగా బ్రతకాలంటే ఏం చేయాలి? కీడు చేయుట మాని మేలు చేయాలి. ఆమోసు గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఇదే మాట రాయబడి ఉంది. 5:14 మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుని వెతకండి. మనం బ్రతకాలి అని అంటే, మేలుకరంగా బ్రతకాలంటే, ఆశీర్వాదకరంగా బ్రతకాలంటే కీడు విడిచి మేలు చేయమన్నాడు. ఇంకో మాట మనం ఇక్కడ ఆలోచన చేస్తే, కీడు చేయటం మాని ఏం చేయమన్నాడండి? మేలు నీ చేతనైతే మేలు చేయి, కీడు మాత్రం చేయొద్దు. మేలుకు ప్రతి మేలు చేయకపోయినా పర్వాలేదు, మేలుకు ప్రతి కీడు ఎవరికి నీవు చేయకూడదు. దేవుని పిల్లలంగా మనం ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకు మరి మేలుకు కీడు చేయటం మాని మేలు చేయమని ఇక్కడ దావీదు చెప్తున్నాడంటే, ఇప్పుడు దావీదు వల్ల ఆ అహీమెలెకు ఏమొచ్చింది అంటే ప్రాణాపాయం వచ్చింది. తర్వాత సౌలుకు ఆ సంగతి తెలిసి మరి ఏం చేశాడు ఆ వ్యక్తిని అంటే చంపేశాడు. చూడండి ఆ మాట, సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట మనం చదివితే 7వ వచనం, ఆ దినమున సౌలు యొక్క సేవకులు ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతడు పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశువుల కాపర్లోకి పెద్ద. రాజు పని వేగరమా జరగవలని ఎరిగి నా ఖడ్గమునైన ఆయుధములనైనా నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైన ఈటైన ఉన్నదా అని దావీదు అహీమెలను అడగగా, యాజకుడు యాలాలోనును చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఉన్నది అనే సంగతులు ఆ మాటలు అక్కడ చెప్పాడు. తర్వాత ఈ విషయం మొత్తం కూడా మరి సౌలు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ప్రియులరా, వీళ్ళందరినీ కూడా సౌలు ఏం చేశాడంటే చంపించి వేశాడు. చూడండి, మనం ఆ మాట చదివితే 22వ అధ్యాయంలో 18వ వచనం చదువుతుంది. 22:18, రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పినప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుడి మీద పడి ఎఫోదు ధరించుకున్న 85 ఆ దినమున హతము చేసిను. చూసారా, హతమైపోయారు. మరి పిల్లలు పెద్దలు అందరిని కూడా 80 మందిని హతం చేసేసాడు సౌలు. చూడండి, ఎవరిని బట్టి వీళ్ళు చనిపోయారు? దావీదును బట్టి చనిపోయారు. దావీదు మాట్లాడిన మాట, కపటమైన మాటలను బట్టి, అబద్ధమైన మాటలను బట్టి పాపం ఈ అహీమెలకు నమ్మి, రాజుకు నమ్మకస్తుడు కదా దావీదని నమ్మి సహాయం చేసిన సంగతి సౌలుకు ఈ దోయేగు చెప్పినప్పుడు వారిని పిలిపించి మరి అక్కడ వారి పిల్లల్ని అందరిని కూడా ఏం చేశాడు? చంపివేశాడు. ఎంత కీడు వచ్చిందో చూడండి దావీదు వల్ల. దావీదు తన బ్రతకడం కోసం ఆలోచన చేశాడు, అబద్ధం ఆడాడు, కపటంగా మాట్లాడాడు, కానీ అది మరొకరికి ప్రాణాపాయంగా మారింది. చూడండి, మన మాటలు ఎంతమందికి నష్టం తీస్తున్నాయి, మన మాటలు, మన కపటమైన మాటలు ఎంతమందికి కీడు కలిగిస్తున్నాయి, మన నాలుకలతో ఎంతమందిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనం కూడా ఒక అబద్ధమే కదని ఆ అబద్ధం ఫలించి చివరికి ఎంతమందికి నష్టం తీసుకెళ్తుందో ఈ చరిత్రలో దావీదు ఆ సంగతి విన్నప్పుడు హృదయంలో బాధపడిపోయాడు. అయ్యయ్యో, నా వలన ఎంతమంది అమాయకులు, లేవీలు, యాజకులు చనిపోయారా అని చాలా బాధ పెట్టుకున్నాడు. ఎంతకాలం ఉండి ఉంటుందంట ఆ బాధ, బ్రతికినంతకాలం బాధపడి నా వలన చనిపోయాడు. దావీదు మంచి మనసు కలిగిన వాడు కదండి. సౌలు కీడు చేసినా కూడా సౌలు చనిపోయిన సంగతి దావీదు విన్నప్పుడు బట్టలు చింపుకొని ఎంతో ఏడ్చి సౌలు గురించి ఎంత గొప్పగా రచించాడు కీర్తన 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో. అలాంటిది ఒక నీతిపరుడు, యథార్థపరుడు, యాజకుడు, ఎఫోదు ధరించి పరిచర్య చేస్తున్న యాజకుడు తన వలన, తన అబద్ధపు మాటల వల్ల, మోసం వలన వారి పిల్లలు కూడా చనిపోయారంటే ఎంత బాధపడి ఉంటాడు. అందుకే అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయండి. నేను కీడు చేశాను వాళ్ళకి, నా వల్ల వారు కీడు అనుభవించారు. అయ్యో, నాకెంతో బాధకరంగా ఉంది. దాని ఫలితం ఇదిగో నా జీవితాంతం కూడా నేను భరిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నిందలే, అవమానాలే, మరణము నన్ను వెంటాడుతూ ఉంది. నిరపరాధులు నేను అప్పగించాను, ఇప్పుడు నన్ను మరణము వెంటాడుతుంది.
నిరపరాధి అయిన యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యోధ మరణం వెంటాడి చివరికి ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడు కదా, చనిపోయాడు. అబద్ధమాడిన ఇస్కరియోతు, కపటంగా మాట్లాడిన ఇస్కరియోతు, మోసం చేసిన ఇస్కరియోతు ఏమయ్యాడు? చివరికి చచ్చిపోయాడు. ప్రభు మేలు చేయాలనుకున్నాడు, కానీ ఇస్కరియోతు కీడు చేశాడు. అమ్మా, మన తోటి వారికి మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయొద్దు. మన మాటల ద్వారా, మన పెదవుల ద్వారా, మన నాలుకల ద్వారా ఎదుటివారికి కీడు చేయకూడదు. అసలు కీడు చేయటం మాని మనం ఏం చేయాలన్నాడు చెప్పండి? మేలు చేయాలి అనే మాట చెప్పాడు. అసలు కీడు చేసేవాడు, అసలు కీడు చేయాలన్న మనసు కలిగి ఉన్నవాడు నిజంగా విశ్వాసేనా? నిజంగా విశ్వాసేనా? చూద్దాం ఒక మాట. సామెతల గ్రంథం 21:10. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయతలచుడు. చూసారు? ఎవరైతనో? భక్తిహీనుని మనసు కీడు చేయగోరుతుంది. ఎదుటివారికి కీడు చేయాలన్న మనసు మనకు వచ్చిందంటే అసలు మన భక్తులు కాదు. ఎదుటివారికి కీడు చేయాలన్న మనసు ఎవరిదంటే భక్తిహీనుల మనసు. ఎవరికి దయదాల్చట్లేదు, కనికరం చూపించట్లేదంటే అసలు మన భక్తి సరైనది కాదు. కాబట్టి కీడు చేసే మనసు ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా వారు భక్తిపరులు కాదు అనే మాట మనం చదువుతున్నాం. రోమపత్రికలో 12:17 కీడుకు ప్రతి కీడు చేయొద్దు. కీడుకు ప్రతి కీడు. ఒకవేళ అసలు దేవుని వాక్యం ఎదుటివారి కీడు కాదు, అసలు నీకు కీడు చేసినా నువ్వు వారికి మేలు చేయడానికి ప్రయత్నము. యేసు ప్రభు నేర్పించిన మాదిరి ఇదే. ఆయన ఎవరికి కీడు చేయలే, మేలే చేశాడు. మరి ఆయన మీదకి ఏమొచ్చింది? కీడే వచ్చింది. ఒక మాటతో అందరిని చంపలేడా? చంపగలడు, కానీ ఆయన మేలే చేశాడు. ఏం చేశాడు? ప్రభువా వీరి పాపాలను క్షమించు అని ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం. కీడు చేసిన వారి కొరకు ప్రార్థన చేశాడండి. కొరడా దెబ్బలు జులిపించిన వారి కొరకు ప్రార్థన చేశాడండి. ఉమ్ము వేసిన వారి కొరకు ప్రార్థన చేశాడు. రాళ్ళు వేసిన వారి కొరకు ప్రార్థన చేశాడు. మేకులు కొట్టిన వారి కొరకు ప్రార్థన చేశాడు. ఎంత కీడు వారికి చేశారు, అయినా ప్రభు వారికి మేలే చేశాడు. ఇది క్రీస్తు మనస్సు. తోటి వారికి కీడు చేయకపోయినా మేలు చేయకపోయినా పర్లేదు, కానీ నీ వలన ఎవరు కీడు అనుభవింపకూడదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడుతుంది. పేతురు మొదటి పత్రిక 3:9 మనం చదువుకున్నట్లయితే ప్రియులరా, మొదటి పేతురు పత్రిక 3:9 మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించండి. ఇప్పుడు మనకెవరో కీడు చేయాలనుకున్నారు, అంత మాత్రం మనకు కీడు చేయలేరుగా. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించేది ఎవరు? దేవుడు కదా. మనుషుల యొక్క కీడును ఆశీర్వాదంగా మార్చేవాడు దేవుడు, మనుషుల యొక్క శాపాలను ఆశీర్వాదంగా మార్చేవాడు దేవుడు. మనుషులు మనల్ని నాశనం చేయాలనుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు దేవుడు ఉన్నాడుగా. మనకి కీడు చేసిన వారికి ఏం చేయాలని దేవుని చిత్తం, కానీ మనం వారి కొరకు ప్రార్థన చేసి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకని అన్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు. పైగా వారిని ఏం చేయమన్నాడు? దీవించండి అయ్యా. ఏమండి, కీడు చేసిన వారిని మనం దీవించడం నేర్చుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది. అంతే. మన భక్తి కూడా పరిపూర్ణత లోనికి వచ్చిందనే రుజువు కూడా కనబడుద్ది. అలాగా ఆ మనసు ఎప్పుడైతే మనకు వచ్చినప్పుడు. 11వ వచనం చూడండి. ఇక్కడే అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. కీడు నుండి తొలగి ఏం చేయాలా? మేలు చేయాలి. దీవించమన్నాడు, మేలు చేయమన్నాడు. ఎవరికి? కీడు చేసేవారికి. మన జీవితంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, క్షేమకరంగా, దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలంటే మన నాలుక, మన పెదవులు, మన మాటలు. రెండోది, కీడు చేయటం మాని మేలు చేయాలి. మూడోది ఏమన్నాడు? సమాధానమును వెతకి దాన్ని వెంటాడాలంట. నేను అంటాను, సమాధానం మనం వెతకవసరం, మనం వెతుక్కుంటూనే వచ్చింది ఈ సమాధానం. మనల్ని వెతుక్కుంటూ వచ్చింది సమాధానం. సమాధానం లేని మనకు సమాధానం ఇవ్వడానికి సమాధానమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఏది సమాధానం? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యెషయా గ్రంథం 9:6 ఆయన సమాధాన కర్త అనే మాట
మనం జ్ఞాపకం చేయబడుతున్నాం పిల్లల. రోమపత్రిక 5:1 యేసుక్రీస్తు ద్వారా సమాధానం మనం అనుగ్రహించబడింది అనే మాట మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 4:7 కూడా ఆ మాట ఉంది. కొలసీ పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో ఏలచుండనీయుడి అనే మాట చెప్పాడు. ఈ సమాధానం క్రీస్తే. క్రీస్తు మనకు సమాధానం ఇచ్చాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు సమాధానం దొరికింది. తండ్రితో సమాధానం దొరికింది. దేవునితో సమాధానపరచబడ్డాం. సమాధానం మన హృదయంలో కుమ్మరించడానికి సమృద్ధిగా. అయితే మన హృదయంలో ఏముండాలి? సమాధానం ఉండాలి. సమాధానముగా మనము సాగిపోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకన్నాడు సమాధానం వెతికి దాన్ని మీరు వెంటాడాలి. అసలు సమాధానం వెతుక్కుంటూ మనం వచ్చింది ఆ సమాధానకర్త అయిన క్రీస్తుని మనం వెంబడించాలంటే మనము కూడా లోకంలో ఎలా ఉండాలి? సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు ప్రభువుని నమ్ముకున్నాం కానీ చాలామంది జీవితాల్లో సమాధానం లేదు. భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. తల్లిదండ్రుల్లో పిల్లల మధ్యలో సమాధానం లేదు. అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు. అసమాధానమే. కానీ క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నిజంగా మన హృదయంలో ఏలుచుందా? క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మనం అనుభవించగలిగితే తోటివారికి కూడా మనం సమాధానకరంగానే ఉండగలమండి. కాబట్టి సమాధానమును వెతికి దాన్ని వెంటాడాలి. 1 తెస్సలోనికీ పత్రిక 5:13 అన్నాడు, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండండి. అసలు ఈ సమాధానం అనేది ఆత్మఫలం. సమాధానం అనేది ఏంటి చెప్పండి? ఆత్మీయ ఫలం అన్నమాట. ఇది ఆత్మ ఫలాల్లో అదొకటి సమాధానము అనే మాట. ఒకరికి ఒకరు మనం సమాధానంగా జీవించాలి. ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ఉండాలి. ఒకవేళ ఒకరికొకరు సమాధానం లేకపోతే మనం సమాధానకర్తలుగా ఉండాలి. అంతేగాని ఏదో చిన్న సమస్య వస్తే నిన్నేదో మధ్యవర్తిగా పిలిస్తే మొత్తం పెటాకులు చేయకూడదు. మనం సమాధాన కారకులుగా ఉండాలి. సమాధానకర్తలుగా ఉండాలి. దేవుని పిల్లలంగా మనం సమాధానంగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. చూసారా? ఈ అనుభవాలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన బ్రతుకు ఉంటుందంట. ఆశీర్వాదకరమైన బ్రతుకు. అదే దావీదు చెప్పాడు. బ్రతికించే భక్తి ఇదే. నిజంగా నిన్ను బ్రతికించే భక్తి ఇదే. ఆత్మీయంగా బ్రతికించే భక్తి ఇదే. ఈనాడు చాలామంది భక్తి విధానాలు కలిగి ఉన్నారు కానీ ఆత్మీయంగా బ్రతికిన అనుభవం లేదు. బ్రతికిన వారిలో వారి నాలుక, వారి మాటలు, వారి పెదవులు సరిగా లేవు. ఎదుటి వారికి కీడు చేయాలన్న మనసు, సమాధానంగా ఉన్నవారిని కూడా పాడు చేయాలన్న మనసు కలిగి నాడు చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇది నిజమైన భక్తి కాదు. అది నిన్ను బ్రతికించే భక్తి కాదు. అది నీకు మేలు చేసే భక్తి కూడా కాదు. దావీదు తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? రండి, ఈ ఉపదేశం వినండి. నీ పెదవులను, నీ మాటలను కాచుకో. కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకో. కీడుకు ప్రతి కీడు చేయకు. సమాధానం వెతికి దాన్ని వెంటాడు. నీ మాటలలో జాగ్రత్త, నీ ప్రవర్తనలో జాగ్రత్త, నీ క్రియలలో జాగ్రత్త. అవే నిన్ను మేలుకరంగా ఏం చేస్తాయి? బ్రతికింప చేస్తాయి. కనుక ఈ రాత్రి మన స్థితి ఎలా ఉంది? మన క్రియలు ఎలా ఉన్నాయి? మన ప్రవర్తన ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇష్టమైన భక్తి విధానాన్ని మనం అనుసరించి మేలైన జీవితాన్ని ఈ లోకంలో మనం బ్రతికి ప్రభువుకు మహిమ తీసుకురావాలి. ఈ 3 అనుభవాలు దావీదు చేయని కారణం చేత దావీదు అవమానం పొందాడు. దావీదు వల్ల దేవుని నామానికి కూడా అవమానము వచ్చింది. ఈ 3 అనుభవాలు మనలో సరిగా లేకపోతే మన జీవితాల్లో కూడా అవమానం వస్తుంది. మనము దేవునికి అవమానం తెచ్చిన వారం అవుతాం. కనుక మనకి ఇబ్బంది అయినా, కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా మన మాటల విషయంలో, మేలు చేసే విషయంలో, సమాధానం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే
యేసయ్య మాటలు పవిత్రమైన మాటలు. ఆయన కీడుకు ప్రతి కీడు చేసినవాడు కాదు, ఆయన సమాధాన కర్తగా ఉన్నాడు. కనుక మనము క్రీస్తు వలె వీటిలో మనం బ్రతికినప్పుడు అవే మనకు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాయి. ఆ సత్యం దావీదు తెలుసుకున్నాడు. మరి ఆ సత్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఈ రాత్రి మనం ఆ సత్యాన్ని తెలుసుకుని అలాగ బ్రతికి దేవునికి మహిమ తీసుకొద్దాం. ఆశీర్వాదకరమైన బ్రతుకులు బ్రతుకుదాం. అనేక మందిని బ్రతికిద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ స్తోత్రాలు. ఈ రాత్రి చిన్న సందేశాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాగున మమ్మల్ని సిద్ధపరచండి. ఆ విధంగా మేము జీవించడానికి, ఆ విధంగా మేము బ్రతకడానికి, మీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదా? రక్షణ పొందడానికి కృప దయచేయండి. రక్షించబడిన మాలో మరి ఖచ్చితత్వమైన భక్తి, బ్రతికించే భక్తి మేము కలిగి ముందుకు సాగిపోయి మీ నామాన్ని ఘనపరచడానికి కూడా మాకు సహాయం చేయండి. ఈ రాత్రి ఈ వాక్యం విన్నవారిని, తర్వాత వినబోవు వారి అందరినీ కూడా పేరు పేరున దీవించండి. మరి సంఘాలను, పరిశుద్ధులను, రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కూడా మీరే దీవించి, ఆశీర్వదించి, రక్షించి, ముఖ్యంగా ఈ కోవిడ్ బారి నుంచి విడిపించి నెమ్మది కలుగు చేయమని, బలహీనులైన వారిని ప్రత్యేకించి మీరే బాగు చేయమని, స్వస్థపరచమని మీ పాదాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.